అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియో ఈ నెల 19వ తేదీ గురువారం రోజు నూతన సంవత్సరం ఉగాది పండుగ వస్తుంది కదండి. ఈ ఉగాది పండుగ కోసము మనము ఇంటిని, పూజ గదిని ఎప్పుడు ఎలా శుభ్రం చేసుకుంటే మంచిదో ఈ వీడియోలో పూర్తి వివరాలతో ఉంది. చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంగ్ల సంవత్సరం మనకు జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. తెలుగు సంవత్సరం ఉగాది పండుగ నుంచి ప్రారంభమవుతుంది. ఈ నూతన సంవత్సరం ఉగాది పండుగ రోజు ఏ పని అయితే మనము ప్రారంభించాలనుకుంటున్నామో ఆ పనిని ప్రారంభించినట్లయితే ఎటువంటి ఆటంకాలు కలగకుండా ముందుకు వెళ్ళగలము. ఈ ఉగాది పండుగ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని వాకిటిని శుభ్రపరచుకొని వాకిటి ముందు రంగురంగులతో ముగ్గులు వేసి పసుపు కుంకుమలతో గడపలను అలంకరించి మామిడి తోరణాలు కట్టి ఆ తర్వాత పూజ గదిని కూడా చక్కగా శుభ్రం చేసుకొని విగ్రహాలకు పటాలకు మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించి ముందుగా అయితే ఉగాది పచ్చడిను తయారు చేసి ఉగాది పచ్చడినే మనము స్వీకరించాలి. ముందుగా ఆ రోజు షడ్రుచుల సమ్మేళనం ఈ ఉగాది పచ్చడి ముందుగా తీసుకున్నట్లయితే ఆ సంవత్సరం అంతా మనకి ఆ 6 రుచులు ఎలాగో ఉంటాయో అలాగనే మన జీవితం కూడా కొనసాగుతుందని ఒక నమ్మకం. తప్పకుండా ముందుగా పూజ చేసుకొని ఆ తరువాత ఉగాది పచ్చడిని తిని ఆ తరువాతనే మిగతా పనులు చేసుకోవాలి. ఈ ఉగాది పచ్చడిని ఎలా తయారు చేయాలో పూర్తి వివరాలతో రేపైనా ఎల్లుండైనా మన శారదాస్ ఛానల్లో ఫుల్ వీడియో పెడతాను. అవసరం అనుకుంటే చూడండి. ఉగాది పండుగ రోజు కొత్త సంవత్సరం కదండి, నూతన వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. అంటే కొత్త సంవత్సరానికి నూతన వస్త్రాలు ధరిస్తే మంచిది. దానికన్నా ముందు మనము ఇంటిని, పూజ గదిని ఎప్పుడు ఎలా శుభ్రపరచుకోవాలో తెలుసుకుందాం. మనకు 19వ తేదీ ఉగాది పండుగ గురువారం వస్తుంది. బుధవారం రోజు అమావాస్య, అంటే ఉగాదికి ముందు రోజు అమావాస్య వచ్చింది. అమావాస్య రోజు ఎటువంటి పనులు చేయకూడదు. అందువలన మనము అమావాస్య మధ్యాహ్నం వరకే ఉందండి. మధ్యాహ్నం తరువాత మనము చక్కగా ఇంటిని, పూజ గదిని శుభ్రపరచుకోవచ్చు. అంటే సాయం సంధ్య వేళ అయ్యేలోపు మనము పూజ గదిని, ఇంటిని శుభ్రం చేసుకుంటే చాలా మంచిది. ఆ తరువాత చక్కగా పువ్వులతో అలంకరించి దీపారాధన చేసుకుంటే సరిపోతుంది. తరువాత రోజు ఉగాది కాబట్టి ముందు రోజు పువ్వులు తీసివేసి ఆ తరువాత చక్కగా విగ్రహాలకి, పటాలకి పువ్వులతో అలంకరించి మనం తయారు చేసినటువంటి నైవేద్యాలను సమర్పించవచ్చు. ముఖ్యంగా ఉగాది పచ్చడి తయారు చేసి స్వామివారికి సమర్పించాలి. ఈసారి ఉగాది పండుగ అనేది గురువారం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ ఉగాది పండుగ నుంచి అంతా మంచి జరుగుతుంది. చాలా మంచి కాలం నడుస్తుంది. నేనైతే ఇక్కడ మొన్న సూర్యగ్రహణం వెళ్ళిన తరువాత ఇలా పూజ గదిని చక్కగా శుభ్రం చేసి ఆ తరువాత చిత్రపటాలకు, విగ్రహాలకు చందనము, పసుపు, కుంకుమలతో అలంకరిస్తాను. నేను 15 రోజులకు ఒకసారి ఈ పూజ గదిని అనేది శుభ్రం చేస్తాను. ప్రతిరోజు అయితే ఒక శుభ్రమైన కాటన్ క్లాత్ ఉంటుంది కదండి, ఆ క్లాత్ తీసుకొని చక్కగా, అంటే బొట్లు పోకుండా ఆ చిత్రపటాలను శుభ్రపరుస్తాను ఏ రోజుకు ఆ రోజు. చాలామంది రోజు దీపారాధన చేస్తూ ఉండే కుందులను కడగాలి అని అడుగుతూ ఉంటారండి. రోజు మనము ప్రతిరోజు శుభ్రం చేసిన తరువాతనే ప్రమిదలు అనేవి ఉపయోగించాలి. వీలైతే సాయంకాలం కూడా శుభ్రమైన ప్రమిదలను వాడాలి. ఒకవేళ వీలు కాని పక్షంలో ఉదయం మనము దీపారాధన చేసినటువంటి ప్రమిదలో ఒత్తి ఉంటుంది కదండి, అది తీసివేసి చక్కగా కొత్త ఒత్తి వేసి ఆయిల్ పోసి చక్కగా వెలిగించవచ్చు.
అంతేనండి. ఈ ఉగాది పండుగ రోజు మనము ఇల్లుని శుభ్రపరిచేటప్పుడు ఇంట్లో ఏమైనా పనికిరాని వస్తువులు, పగిలిపోయిన వస్తువులు, మనము వాడకుండా ఉండే వస్తువులను చక్కగా తీసివేసి శుభ్రపరచుకోవచ్చు. ఇలా పనికిరాని వస్తువులు, పగిలిపోయిన వస్తువులు ఇంట్లో నుంచి తీసి బయట వేస్తే ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీ పోయి ఇల్లు ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి కూడా మన ఇంట్లోనే స్థిరంగా ఉంటుంది. అంతేనండి. సింపుల్‌గా బుధవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభించి చక్కగా ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకొని గురువారం ఉదయాన్నే ఉగాది పండుగ అనేది ఆనందంగా చేసుకోవచ్చు. అంతేనండి ఈ వీడియో. మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. అన్నట్టు మర్చిపోయానండి, గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది కదండీ! మనము ఇంట్లో ఉండే గ్యాస్‌నే ఎలా ఆదా చేస్తే మనకి ఎక్కువ రోజులు గ్యాస్ వస్తుందో పూర్తి వివరాలతో శారదాస్ ఛానల్‌లో వీడియో నిన్ననే అప్లోడ్ చేశానండి. అవసరం అనుకుంటే చూడండి. థ్యాంక్ యూ.